హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా అండి. ఎంతో టేస్టీగా జెల్లీలా ఉండే స్మూత్గా ఉండే కరాచీ హల్వా తయారు చేస్తున్నానండి. ఎలా అనేది వీడియోలో చూసేసేయండి. మీరేంటంటే ఇంట్లోనే తయారు చేసే హోమ్ మేడ్ రెసిపీస్ చూపిస్తాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి అందరూ కూడా. ఈరోజు ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ చేశానండి కరాచీ హల్వా. అలానే ఇప్పుడు ఎలా అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. వెడల్పాటి కళాయి ఒకటి తీసుకోవాలి. హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలా చూసుకోవాలండి. ఫస్ట్గా స్టవ్ మీద మనం 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలండి. 2 కప్పులు షుగర్ని తీసుకొని దానిలోకి మనం 1 కప్పు వరకు వాటర్ పడతాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నాను. నేను కప్ మెజర్మెంట్స్తో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. దీన్ని ఒకసారి ఫాలో అవ్వండి. మీకు కూడా చాలా టేస్టీగా ఉండే కరాచీ హల్వా వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను 1 కప్పు వరకు వాటర్ పోసి తిప్పుకుంటున్నానండి. తిప్పుకోకపోతే చూడండి అడుగు పట్టేస్తుంది అనమాట. అడుగు పట్టకుండా ఉండాలంటే షుగరు వాటర్ వేసిన వెంటనే తిప్పాలన్నమాట. దీనికి మనకి తీగ పాకం అలాంటిది ఏమీ రావాల్సిన అవసరం లేదండి. దీనికి జస్ట్ మనకి షుగర్ సిరప్ తయారైతే సరిపోతుందండి. అలాగే 1 కప్పు వరకు నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ పడుతుంది అనమాట. అలాగే షుగర్ అనేది 2 కప్పులు షుగర్ పడుతుంది. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని 1 కప్పు వాటర్ పోసి ఉండలు లేకుండా గట్టిగా లేకుండా ఇలా విస్కర్ తోటి తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం గట్టిగానే ఉంటుంది. తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అప్పుడు అనేది లమ్స్ అనేవి లేకుండా లూజ్గా వస్తుందన్నమాట. వాటర్ మెల్ట్ అయిపోయి అలానే చూడండి 1 కప్పు పోసిన తర్వాత లూజ్ అయిపోతుంది. అలానే ఇంకో కప్పు అనేది యాడ్ చేస్తున్నాను. 2 కప్పులు వాటర్ పడతాయండి. ఈ కొలతలతో చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది కరాచీ హల్వా అనేది. ఇదిగోండి 2 కప్పులు వాటర్ పోసి మళ్ళీ ఇంకోసారి తిప్పుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది కరిగిందండి మనకి. చూడండి, తిప్పిన తర్వాత ఒకసారి వేసేటప్పుడు కూడా ఒకసారి తిప్పుకొని కలుపుకొని వేసుకోవాలన్నమాట. మొత్తంగా వేసేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చూడండి, పోస్తున్నాను. షుగర్ సిరప్లోకి వేసి వెంటనే తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అనేది చాలా కుక్ అవుతుంది అనమాట లోపలికి వెళ్ళి. చూడండి, షుగర్ సిరప్ కలవాలి కదా, అందుకని తిప్పుతూ ఉండాలి ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కూడా. వీడియోని ఫాలో అవ్వండి. చూడండి, దగ్గరకు పడుతుంది. చిన్న చిన్న ఉండల్లాగా వస్తుంది. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనము నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్పు వరకు మొత్తం ఎంటైర్ ప్రాసెస్ మీద 1/2 కప్పు వరకు నెయ్యి అనేది పడుతుందండి. మొత్తం ఒకేసారి వేయకూడదు. కొంచెం వేసి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. నేను కిస్మిస్, జీడిపప్పు, తెల్ల నువ్వులు, ఇలాచి వీటిని వరకు యాడ్ చేస్తున్నాను. మీరు బాదం, పుచ్చకాయ సీడ్స్ ఇలాంటివి ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలానే దీనిలోకి ఇప్పుడు చూడండి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఎంటైర్ ప్రాసెస్ మొత్తం తిప్పుతూ ఉండాలి. అడుగు పట్టకూడదు, మాడకుండా ఉండాలి. అలానే దీనిలోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. చూడండి ఎలా వచ్చిందో టెక్స్చర్ అనేది. అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ గిన్నె నుంచి హల్వా అనేది సపరేట్ అయ్యేంత వరకు గీ యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. అంతేనండి. చూడండి, ఇప్పుడు దీనిలోకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి కొంచెం నెయ్యి తీసుకొని ఇట్లా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనిలోకి మనం ఈ హల్వా మిశ్రమాన్ని వేస్తాం కాబట్టి అడుగు చుట్టూ పట్టకుండా మనం డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేయడానికి మనం నెయ్యి అనేది వేస్తున్నాను. అలానే ఆ ప్లేట్లోకి మీకు నచ్చితే నేనైతే జీడిపప్పుల కింద యాడ్ చేస్తున్నానండి. మీరు ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చండి. ఒకసారి ప్లేట్లోకి వేసిన తర్వాత ఇదిగో ఇలా గంటితోటి అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. తిప్పిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ను ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలాగే గీ కూడా ఒకే చోట ఉండకుండా ప్లేట్ మొత్తం ఉంటుందన్నమాట. చూడండి, కలర్ ఈ కలర్లో వచ్చిందనమాట. ఇది చల్లారిన తర్వాత ఇంత డార్క్ కలర్ ఉండదండి, కొంచెం లైట్ కలర్లోకి వస్తుంది. చూడండి, 1 అవర్ చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు డీమోల్డ్ చేస్తున్నాను. ప్లేట్ని ఇలా పెట్టి తిరగదిప్పితే మనకనేది ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట. పైన కొంచెం ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకి కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత జెల్లీగా స్మూత్గా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కామెంట్ చేయడం వల్ల ఏంటంటే చాలా బూస్టప్ వస్తుందన్నమాట. మాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి.
ఎలా వచ్చింది అనేది కూడా చూడండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.